జై శ్రీరామ్ అందరికి. నేను మీ సాయి చరిత్ గేమర్. సో ఈరోజు మళ్ళీ మనం బీజిఎంఐ అయితే ఆడబోతున్నాం. లాస్ట్ మ్యాచ్లో అయితే మనం ఓడిపోయాం. బట్ ఈ మ్యాచ్లో అలా జరగకుండా మంచిగా ఆడదాం. సో మ్యాప్లో పాయింట్ అయితే పెట్టేసుకున్నాను, వెళ్దాం. పోర్టల్ ఓపెన్ అవ్వడానికి ఇంకా 6 minutes ఉంది. సో 6 minutesలో మనం టోటల్ అంతా మనకి కావాల్సిన లూట్ తీసుకొని రెడీ అయిపోదాం. ఈసారి లాస్ట్ మ్యాచ్లో ఎలా ఉందో అలా కాకుండా నేను చూసుకుంటా. పదండి వెళ్దాం. సో మనకు కావాల్సిన లూట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. అరే ఏం లేదా, మరి ఇంత దారుణమా? సో అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా 4 minutes ఉంది. ఇంట్లోకి వెళ్ళి లూట్ అయితే తీసుకుందాం. పదండి వాళ్ళు. సో మన క్యామో ఇంపార్టెంట్. గన్స్ ఎక్కడైనా దొరుకుతాయి. సో ఆమె కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా మనకు 4 minutes టైం అయితే ఉంది. పదండి. సో పదండి. పోర్టల్ ఓపెన్ అయ్యే డోర్ ఇక్కడనే దగ్గరలోనే ఉంది. సో కరప్టెడ్ ప్లాంట్ కనిపిస్తుందంట, దగ్గరలోనే ఉంది. ఎందుకంటే పోర్టల్స్ దగ్గరలోని కరప్టెడ్ ప్లాంట్స్ అనేవి స్పాన్ అవుతాయి. సో దాన్ని గెలకకుండా మన పని మనం చేసుకుందాం. సో అక్కడైతే ఉంది. 3 minutes ఉంది, ఇంకా తొందరగా వెళ్ళాలి. సో దగ్గరలోనే ఉన్నాం మనం పోర్టల్కి. 3 minutes 30 seconds ఉంది. ఇంకో కరప్టెడ్ ప్లాంట్. ఇక్కడ కొంచెం లూట్ ఉంది, కలెక్ట్ చేసుకుందాం. సో పదండి వెళ్దాం. అరే ఎక్కడుంది పోర్టల్? ఎక్కడ? ఇంకా 3 minutes 2 minutes ఉంది ఇంకా టైము. సో దీన్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఇది మనకు చాలా అవసరం. ఇక్కడ ఉందిరా పోర్టల్. వెళ్దాం. సో ఇంకా టైం అయితే ఉంది మనకి. 2 minutes టైం అయితే ఉంది. ఇంకా లాస్ట్ మ్యాచ్లో చేసిన తప్పు ఈ మ్యాచ్లో చెయ్యాను. సో ఫ్లోరా విన్స్ అవుతున్నాం. ఇక్కడ చూసుకుందాం. సో ఇది కూడా ఈ ఈవెంట్లో వచ్చిన స్పెషల్ ఐటమ్. వెళ్దాం. ఇంకా 1 minute అవుతుంది. సో
ఉంది పోర్టల్. ఇంకా 1 minute 30 seconds టైం అయిపోయే లోపల మనం వెళ్ళాలి. సో ఇక్కడ పోర్టల్ ఉంది, ల్యాండ్ అయిపోయింది. చాలామంది ఎనిమీస్ అయితే వస్తారు పోర్టల్ దగ్గరికి. సో ఇక్కడ ఒకటి కలెక్ట్ చేసుకుందాం. సో ఇంకా 59 seconds అయితే ఉంది. 57, 56. సో మనం వెయిట్ చేద్దాం. సో ఫస్ట్ పర్సన్ వ్యూలోనే స్కోప్ బాగుంటుంది. ఎవరో వస్తున్నారు ఎనిమి. అరే చంపేసింది గాయ్స్ ఎనిమి. అయితే మనకి రీస్పాన్ అయితే వస్తుంది. సో ఇంకా 18 seconds అయితే ఉంది. తొందరగా వెళ్ళి మనం ఇక్కడైతే ఉంది పోర్టల్. ఇంకా 9 seconds ఉంది. తొందరగా వెళ్ళాలి. 3 seconds, 2 seconds. ఓ నో, పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ. సో వెళ్దాం పదండి. సో తొందరగా వెళ్ళాలి. ఎనిమిస్ ఎవ్వరు లేకపోతే మనం అరే మన లూట్ బాక్స్ ఎక్కడరా? హోటల్ సైడా? సో మనమైతే వెళ్దాం. ఫర్ ప్రైమ్ ఐ వాడు వెళ్ళింటాడంటారా? సో ప్రైమ్ ఐ అయితే అక్కడ ఉంది, దాన్ని పికప్ చేసుకుందాం వెళ్ళి. సో వెళ్దాం. ఏ ఎనిమి లేకపోతే బాగుండు. సో ఇక్కడ జంప్ చేయాలి. తొందరగా వెళ్దాం. మనతో లూట్ లేదు కాబట్టి కొంచెం లూట్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఇలాంటి లూట్ బాక్సెస్ ఉంటాయి. సో మనమైతే వెళ్దాం. ఇక్కడి నుంచి రాదా ఎవరు ఎనిమి ఉండకపోతే మనం వితౌట్ ఎనీ టెన్షన్ ప్రైమ్ ఐని పికప్ చేసుకోవచ్చు. అరే క్రౌడ్స్ అవరా? ఇక్కడ లూట్ బాక్స్ అయితే ఉంటుంది. సో తొందరగా మనం ఇక్కడ లూట్ అయితే వస్తుంది. స్కార్పియన్ హార్న్. సో మనకు కావాల్సిన లూట్ అంతా తీసుకున్నాం. ఇక మనం వెళ్దాం. ఓపెన్. ఇంకా 9 meters ఉంది ప్రైమ్ ఐకి. సో ఇక్కడే ఉంది ప్రైమ్ ఐ. దీన్ని త్వరగా పికప్ చేసేసుకుందాం. సో టేక్ ద ప్రైమ్ ఐ. స్కూల్ దగ్గర అయితే డ్రాప్ అవుదాం. నేను ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అక్కడ నేను ఒక ప్లాంట్ని అయితే వేసిన. సో చూడాలి. సో ఇక్కడ ప్లాంట్ అయితే ఉంది.
త్వరగా వెళ్ళి మనం ప్లాంట్ని చంపి దగ్గర ఉన్నారు. సో మ్యాప్లో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనం ప్లాంట్ అయితే వేసాం. ప్లాంట్ అయితే ఇక్కడే ఉంది దగ్గరలోనే. సో దాని దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడే ఉండాలి ప్లాంట్. సో ప్లాంట్ అయితే కన్నా దగ్గరలోనే మనకు కూడా హెల్త్ పోతుంది. సో ఒక్కటే ఒక మిస్టేక్ అయిపోయింది. దీన్నైతే తీసుకుందాం. తర్వాత సో మనం గన్నును అయితే తీసుకున్నాం గైస్. చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ గన్ కూడా. మనం త్వరగా వెళ్దాం. ఇక్కడే ఉండాలి. ఓకే, మనకి దగ్గరలో అయితే వెహికల్ ఉంటే బాగుంది. వెహికల్ అవసరం మనతో స్కార్పియన్ హార్న్ ఉంది కదా, యూజ్ చేద్దాం. సో ఇది వచ్చేసి స్కార్పియన్ హార్న్. వాడైతే కిల్ అయిండు. దాన్ని కూడా మనం కిల్ చేద్దాం. చాలా దూరంలో అయితే ఉంది మనకి. సో కిల్ చేస్తాం. ఇప్పటికి మనం ముగ్గురిని అయితే కిల్ చేస్తాం. సో స్కార్పియన్ యూజ్ చేసి మనం అయితే వెళ్ళిపోయాం గైస్. సో పదండి వెళ్దాం. మనకి మ్యాచ్ సెండ్ అవ్వడానికి చాలా టైం ఉంది. ఎవరు ఎనిమి అయితే ఉన్నారు దగ్గరలో. సో వెళ్దాం. ఇదైతే 2 టైప్స్గా అటాక్ చేస్తుంది. ఒకటి ఇలా స్పైక్ చేసి అటాక్ చేస్తుంది, ఇంకొకటి చేతితో అటాక్ చేస్తుంది. ఇలా 2 టైప్స్గా అటాక్ చేస్తుంది. సో ఒక్క నిమిషం ఇక్కడ అవుదాం గాయస్. సో ఎవరు ఎనిమి అయితే లేరు. కార్స్ ఉంది. సో ఎవరు ఎనిమి అయితే వస్తున్నారు. సో
పదండి వెళ్దాం. మన స్కార్పియోలో అయితే వెళ్దాం. స్కార్పియో తేలు ఈ ప్లేస్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మనకి క్యారెక్టర్ ఉంటాడు, కంప్యూటర్ క్యారెక్టర్ సేమ్ గ్రూట్ లానే. ఇదే ప్లేస్లో సో వెళ్దాం పదండి. సేఫ్ జోన్ అయితే స్ట్రింక్ అవుతూనే ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్లో ఉంటాడు పీసీ క్యారెక్టర్. సో మనం అయితే పీసీ క్యారెక్టర్ని అయితే తీసుకోవాలి, తను మనకి హెల్ప్ చేస్తాడు. ఇక్కడే చూడండి పీసీ క్యారెక్టర్ ఉండేది. సో మనం ఈ పీసీ క్యారెక్టర్ని అయితే తీసుకుందాం. మాట్లాడుతుండే కూడా. సో మనం కొంచెం లూట్ని తీసుకొని వెళ్ళిపోదాం. బాగుండారో అదే మనకి ఇది అవసరం, గన్ను బాగుండారో కన్నా. సేఫ్ జోన్ అయితే స్ట్రింక్ అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఈ హార్స్ హెల్ప్ తీసుకొని అయితే వెళ్దాం గైస్ మనం. డ్రైవింగ్ ఎనిమి ఎక్కడ ఎనిమి. ఈ గన్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఎనిమిని కిల్ చేసినప్పుడు మనకి హీల్ అయితే వస్తుంది. గన్ స్పెషాలిటీ. సో మనం కొంచెం లూట్ అయితే తీసుకుందాం. ఓకే 86 అయితే ఉంది యామో మనతో. మనం సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళాలి. సో స్కార్పియో హార్న్ యూజ్ చేసి వెళ్దాం పదండి. ఇక్కడ ఎవరో ఎనిమి అయితే ఉన్నట్టున్నారు. ఎనిమినా మనకి ఎనిమిని చంపడం సేఫ్ జోన్లోకి వెళ్ళాం. చాలా స్లోగా వెళ్తుంది స్కార్పియో అయితే. కొన్నిసార్లు మనం స్కార్పియో వల్లనే ఎనిమిస్ చేతిలో అవుతాం. మనం వెయిట్ చేద్దాం. సో ఒక మెడికేట్ అయితే వేసుకుంటాం. హెల్త్ ఫుల్ ఉంది. ప్రైమ్ అయిన యూజ్ చేద్దాం. ఓకే మన దగ్గర ఆమోస్ కూడా ఏం లేవు. తర్వాత సో ఇక్కడైతే వేయడానికి లేదు కాబట్టి మనం మళ్ళీ మన గన్ను చాలా తక్కువ ఏమో ఉంది మనతో.
ఇప్పుడు మనం ప్రైమ్ ఐని అయితే యూజ్ చేద్దాం. ఇది తీసుకుందాం. సో ఈ ప్లేస్లో అయితే స్పాన్ చేద్దాం. సో ఇదైతే మనల్ని అటాక్ చేయదు. కావాలంటే మనం దీన్ని చంపేయచ్చు. దీన్ని చంపితే మనకి యామో అనేది వస్తుంది. సో ఈ రెండింటిని కూడా మనం చంపేద్దాం. సో మనకి యామో అయితే వచ్చింది. దీన్ని కూడా చంపేద్దాం. సో యానిమే అయితే ఐఎమ్ సారీ యామో అయితే వచ్చేసింది. ఇక మన గన్ మనం రిటర్న్ చేసుకొని ఇక వెళ్దాం. సో నెక్స్ట్ సేఫ్ జోన్ స్ట్రింగ్ అవుతుంది. మనమైతే ఫస్ట్ స్కార్పియన్ ప్రైమ్ ఐని యూజ్ చేసి అయితే మనం టెలిపోర్ట్ కూడా అవ్వచ్చు. మనం ఎక్కడైతే టెలిపోర్ట్ అవ్వాలనుకుంటున్నామో అక్కడికి ఇలా మార్క్ తీసుకెళ్ళి పెట్టాలి. సో మనం అప్పుడు ఎక్కడైతే టెలిపోర్ట్ అవ్వగలమో అక్కడ టెలిపోర్ట్ అవ్వగలము. సో వాటర్లో అయితే టెలిపోర్ట్ అవ్వలేం. స్విమ్ చేస్తూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో వెళ్దాం స్కార్పియన్ హారన్ యూజ్ చేసి. సో స్కార్పియన్ హారన్ యూజ్ చేసి వెళ్ళవచ్చు మనం వాటర్లో మరీ స్లో వెళ్తుంది. సో మనం ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. ఈ ఐలాండ్లో అయితే సేఫ్ జోన్ ఉంది. మనం జోన్ వచ్చే లోపల వెళ్ళిపోవాలి సేఫ్ జోన్లోకి. లేదంటే మనం జోన్లో ఇరుక్కొని చచ్చిపోతాం. లాస్ట్ టైం చేసిన తప్పైతే ఈ టైం అసలు చెయ్యను. సో తొందరగా అయితే వెళ్ళాలి. అసలు నేను లాస్ట్ మ్యాచ్లో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అలా జరుగుతుందని. సో ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఇక్కడనే చాలామంది ఎనిమీస్ వస్తారు లాస్ట్ సేఫ్ జోన్లో. వాళ్ళందరినీ చంపి మనమైతే సర్వైవ్ అవ్వాలి. సేఫ్ జోన్లోకి వచ్చేసాం కాబట్టి మనం దిగొచ్చు. ఇంకా స్ట్రింక్ అయింది సేఫ్ జోన్. సో ఇందులో ఈ గన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ యామోస్ ఉంటాయి. ఒకటి నార్మల్ యామో, ఇంకొకటి ఈ గ్రానైట్ యామో. సో స్కార్పియన్ హారన్ ప్లాస్మాని యూజ్ చేద్దాం. ఎనిమి అరే అసలు నేను చూడలేను. ప్లాస్మాని యూజ్ చేస్తున్నా. వాట్ ద ఎఫ్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఐఎమ్ సారీ మళ్ళీ మనం ఓడిపోయాం. సో నెక్స్ట్ మ్యాచ్లో అయితే మనం ఖచ్చితంగా మ్యాచ్ విన్ అవుతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.